హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంటలు బై స్నేహ. ఈరోజు మనం ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెండు రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకే బేస్తో రెండు వెరైటీస్ ఎలా చేసుకోవచ్చో చివరి వరకు చూడండి. ఈ రెసిపీని ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. వైట్ రైస్, ఎగ్స్ 3 to 4 ఎన్నైనా తీసుకోవచ్చు, జింజర్ గార్లిక్ పేస్ట్, బీన్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, క్యారెట్, కొత్తిమీర, మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న ఎగ్స్ని బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువగా కలపకండి, ఎగ్స్ని కొంచెం కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసుకుని వేయించుకోండి. వెజిటబుల్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ టైంలో వచ్చే స్మెల్ చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ క్లిప్ నా దగ్గర మిస్ అయిందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ గింజలు విడివిడిగా ఉంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుందండి. రైస్ని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. మసాలాన్ని వేసాక రైస్కి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. ఆల్రెడీ కారం అండ్ మిరియాల పొడి వేయడం వలన రెడ్ చిల్లీ సాస్ కొంచెం తక్కువ వేసుకోండి. సాస్ ఎక్కువైతే రైస్ టేస్ట్ మారిపోతుంది కాబట్టి తక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రైడ్ రైస్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఇదేనండి మన వెజ్ ఫ్రైడ్ రైస్, చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. తర్వాత మిగిలిన ఫ్రైడ్ రైస్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని వేసుకున్నాము. చివర్లో ఎగ్స్ వేసి మంచిగా కలపడం వల్ల ప్రతి బైట్లో ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ లంచ్ బాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.